జరిగింది. మరోవైపు ఈ తెలంగాణలో అంటే ఈ మున్సిపల్ వార్డులకు సంబంధించింది కూడా 2581 వార్డులుంటే ప్రస్తుతం ఇక్కడ ఈ జరుగుతున్న ఎలక్షన్‌లో దాంతో దాదాపు 2014 414 వార్డులకు గాను పూర్తి స్థాయిలో రిజల్ట్‌లు వెలువరించబడ్డాయి. సో, దాంట్లో వెలువరించిన దాంట్లో కూడా కాంగ్రెసు 1310 సీట్లు గెలుచుకొని అసలు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసే స్థాయిలో కూడా ఏ పార్టీ కావచ్చు ఇతరులు కూడా లేని పరిస్థితి ప్రస్తుతం రిజల్ట్ చూస్తే కనిపించింది. అంటే బలంగా ఈ సీట్లు అంటే ఈ రిజల్ట్ మనం ఒకసారి చూసుకుంటే ఏదైతే 2 సంవత్సరాల కాంగ్రెస్ ఫెయిల్యూర్ విషయాన్ని వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, వాళ్ళు ఇస్తానన్న గ్యారంటీలు, రైతు బంధు విషయం కావచ్చు, రైతు భరోసా ఇష్యూ కావచ్చు, భూభారత్ ఇష్యూ కావచ్చు, రకరకాల అంశాలు కూడా వాళ్ళు తీసుకెళ్ళినా సరే ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపడం జరిగింది. అంటే ఇది మనకు జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా అధికార పార్టీకి ఖచ్చితంగా కొంత మద్దతుగా ఉండే అవకాశం ఉంటుంది. ఏ ఎలక్షన్ అయినా సరే, అన్నాడు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత జరిగిన ఏ ఎలక్షన్ చూసుకున్నా సరే, మనకు పార్లమెంట్ ఎలక్షన్ చూసుకున్నా సరే దాదాపు వాళ్ళకి 8 సీట్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. అలాగే ఇంకో 8 సీట్లు అటు బీజేపీ పార్టీకి కూడా ఇవ్వడం జరిగింది. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఏ ఎలక్షన్ చూసుకున్నా సరే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే మనకు ప్రజలు ఇక్కడ మద్దతు చూపినట్టు కూడా కనిపిస్తుంది. అంటే ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా కొంతవరకు గుర్తు పెట్టుకోలేరా, లేకపోతే వీళ్ళు ఇంకా ఆల్టర్నేట్ లేదు. మనకు గతంలో 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీని చూసినాం, లేకపోతే 12 ఏళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మేము బీజేపీ పార్టీని చూసినాం. ఇంకో మనకు ఆల్టర్నేట్ లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే మనం మొగ్గు చూపాలని మన ప్రజలు మన ఫిక్స్ అయినలో తెలియదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ రిజల్ట్ మాత్రం చూస్తే అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన ఏ ఎలక్షన్ అయినా సరే, బై ఎలక్షన్ సంబంధించిన ఇష్యూస్ అయినా సరే ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ వైపే మనకు మల్లుతుంది. ఇక్కడ మన కంటోన్మెంట్లో వచ్చిన బై ఎలక్షన్స్ కావచ్చు, దాని తర్వాత వచ్చిన జూబ్లీస్ బై ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఇటు మా గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు వచ్చిన మళ్ళీ మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే నగరపాలిక ఎలక్షన్స్ కావచ్చు, ఈ రిజల్ట్ మనం పూర్తి స్థాయిలో చూస్తే ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని డామినేట్ చేసినట్టు కూడా కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. సో, ఇదైతే 2581 వార్డులకు గాను 2414 వార్డులకు గాను పూర్తి స్థాయిలో రిజల్ట్ వెలువడింది. దాంట్లో 1310 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ 671 వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. సో, మళ్ళీ మూడో స్థానం లో అయితే కంటిన్యూ అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మళ్ళీ మూడో స్థానానికి ఉండడం జరిగింది. 227 సీట్లు అటు బీజేపీ గెలుచుకోవడం జరిగింది. ఇంకా ఇండిపెండెన్స్ కావచ్చు, లేకపోతే అటు ఇతర పార్టీలు నాన్ రిజిస్టర్ పార్టీలు ఏదైతే ఉన్నదో చాలామంది నాన్ రిజిస్టర్ పార్టీలు కూడా ఒక 206 సీట్లు వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. ఇట్లా నాన్ రిజిస్టర్ పార్టీలలో ఒకవైపు అంటే ఇతరులు, నేను రిజిస్టర్ పార్టీలు నాన్ రిజిస్టర్ పార్టీ ఇతరుల గురించి నేను మాట్లాడుకుంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒక వ్యక్తి గెలవడం జరిగింది. ఇక్కడ మనకు సో, అది ఏదైతే జాగృతితో వాళ్ళు కొంతవరకు పొత్తుతో వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ వచ్చిళ్ళు. సో, ఒక్క సీట్ మాత్రం అంటే 10 వార్డులకు గాను అక్కడున్న 10 వార్డులకు గాను వాళ్ళు దాదాపు 8 గెలవడం జరిగింది. దాంట్లో ఒకవైపు అక్కడున్న సీటును మనం మున్సిపల్ సీటును మనం చూస్తే అక్కడున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా మేము బీఫామ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, తన పేరు శ్రీనివాసరావు, గెలిచిన అతని పేరు. సో, తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న జాగృతి నాయకులు కల్వకుంట్ల కవిత కండువేసింది. సో, అప్పుడు మేము కలిసిపోయింది తప్ప మేము ఎక్కడ కూడా జాగృతి సపోర్ట్ ఎక్కడ తీసుకోలేదు మేము ఎలక్షన్లో అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత కావచ్చు, అటు జాగృతి పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ కూడా మా ఎలక్షన్ ప్రచారం కావచ్చు, మా ఎలక్షన్ సంబంధించిన ఇష్యూకి ఎక్కడ కూడా సపోర్ట్గా ఏమీ రాలేదు. కాబట్టి మేము పూర్తి స్థాయిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి మేము గెలిచామని చెప్పేసి కూడా అతను చెప్పడం జరుగుతుంది. దాంతో జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా ఒక సీట్ గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అటు మనకు ములుగుకు సంబంధించిన అటు ఇష్యూ టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కొంతవరకు గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. కొంచెం మనం ఓవరాల్గా రిజల్ట్ అసలు ఏ మున్సిపాలిటీలో ఎంత